హాయ్ ఫ్రెండ్స్, గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా? మొదటిగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బిర్యానీ దినుసులు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, కొంచెం నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె తీసుకొని 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఒక 3 టమోటాలు కోసుకొని అటు ఇటు కలుపుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు తీసుకొని అటు ఇటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో బిర్యానీ దినుసులు, కొంచెం పల్లీలు, టమోటాను వేసుకొని, ఒక టీ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని, అందులో టమోటా గుజ్జును కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ కిలో వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగిన తరువాత క్లాత్తో తుడుచుకోవాలి. నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని వంకాయలకు పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా వంకాయలు వేసుకోవాలి. మిగిలిన మసాలా పేస్ట్ను కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని తరువాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఒక టీ స్పూన్ సాల్టు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని గ్యాసు మీడియంలో ఉండేటట్లు 10 నిమిషాలు చూసుకొని, ఒక టీ స్పూన్ గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం ఎదురుచూస్తున్న గుత్తొంకాయ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.